అసలు మెమరీ ఫాన్స్కి చాలా క్యాపబిలిటీస్ ఉంటాయి. ఆ క్యాపబిలిటీస్ ఏంటో చూద్దాం. వైడ్ అరే ఆఫ్ క్యాపబిలిటీస్ ఉంటాయి అనమాట మన మెమరీ ఫాన్స్కి. అవి చాలా క్రూషియల్ అనమాట. ఏది ఇన్డిప్త్ అనాలిసిస్కి చాలా క్రూషియల్ అవుతాయి. చాలా ఎస్పెషల్లీ వాల్టల్ మెమరీ, ర్యామ్. ఒక్కసారి పవర్ ఆఫ్ అయినా దీని నుండి డాటానే వెళ్ళిపోతుంది. దాన్ని వాల్టల్ మెమరీ అంటారు. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీలో ఈ డిజిటల్ ఇన్వెస్టిగేషన్లో ఇది అయితే మెమరీ ఫాన్స్ చాలా వెళ్ళిపోతే దీనికి ఉన్న క్యాపబిలిటీస్ ఏం చూద్దాం. దానిలో ఉన్న ప్రైమరీ క్యాపబిలిటీస్ వచ్చేసి ఇవన్నీ చాలా ఉన్నాయి. ఫస్ట్ వచ్చి ప్రాసెస్ అనాలిసిస్. ఎన్ని యాక్టివ్ ప్రాసెస్ ఉన్నాయో ఫస్ట్ చెప్తుంది. ఎందుకంటే కొన్ని ప్రాసెస్ బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు అటాక్ని. సో కొన్ని నీకు అనిపించకుండా ఇడియన్ ప్రాసెస్ రన్ అవుతాయి, అవి కూడా చెప్తుంది అనమాట. ఇంకా ఎట్లా ప్రాసెస్లో కూడా పేరెంట్ చైల్డ్ ప్రాసెస్ ఉంటాయి, అవి కూడా చెప్తాయి. దాన్నే చెప్తున్నాం ప్రాసెస్ అనాలిసిస్లో వెళ్ళిపోతుంది. అదొక క్యాపబిలిటీ అనమాట. ఏంటి రన్నింగ్ ప్రాసెస్ ఉన్నాయి, ఇంకా ఈవెంట్ ఇంకా ఇడియన్ ప్రాసెసెస్ చూడడానికి మంచి ప్రాసెస్ అనుకుంటాం, కానీ అవి విచ్ ఇస్ ద ప్రాసెసెస్ విచ్ రన్ బై ద అటాకర్ అనమాట అవి. సో అది యాక్టివ్ ప్రాసెస్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. అది ఒక క్యాపబిలిటీ. ఇంకా ప్రాసెస్ ట్రీ అండ్ హైరార్కీస్. సో ఒక ప్రాసెస్ ఇంకో ప్రాసెస్కి రిలేషన్ ఏంటిది, ఇంకా దానికి ఒక ప్రాసెస్ ఇంకో పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్, ఆ ప్రాసెస్ లోపల ఎన్నో ప్రాసెస్ అన్ని ప్రాసెస్కి ఒక ప్రాసెస్కి ఇంకో ప్రాసెస్కి రిలేషన్ ఏంటో తెలుసుకోవడం వల్ల ఏదైనా అవుట్లయర్ అంటే వేరే ప్రాసెస్ మనకి ఈజీ ఐడెంటిఫై చేయొచ్చు. అది దీనికి ఈ ప్రాసెస్కి రిలేషన్ లేదు, ఇదే ప్రాసెస్ ఎందుకు వచ్చిందని అలా మనం అనాలిసిస్ని అయితే థ్రెడ్స్ని మనం ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు అనమాట. ఇంకా నెట్వర్క్ యాక్టివిటీ అనాలిసిస్ కూడా చేయగలుగుతాం. ఎన్ని ఓపెన్ నెట్వర్క్ కనెక్షన్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ మన లోకల్ అండ్ రిమోట్ ఐపీ అడ్రసెస్, పోర్ట్స్, ప్రోటోకాల్స్, ఇవన్నిటిని మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఇంకా నెట్వర్క్ ఎవిడెన్స్ డిటెక్ట్ చేయొచ్చు. కమ్యూనికేషన్ విత్ నోన్ మెస్లీయస్ ఐపీ అడ్రస్ ఆర్ డొమైన్. సో ఎవిడెన్సెస్ ఉంటాయో కమ్యూనికేషన్ విత్ నోన్ మిస్లీషియస్ ఐపీ అడ్రస్ ఉన్నాయో డొమైన్స్ చుట్టూ కమ్యూనికేషన్ జరుగుతుంది. ఆ ఎవిడెన్స్ని మనం డిటెక్ట్ చేయొచ్చు ఈ నెట్వర్క్ ఆర్టిఫాక్ట్స్. ఇంకోటి మాల్వేర్ డిటెక్షన్, ఇన్ మెమరీ మాల్వేర్. ఇది యాక్చువల్లీ ఫైల్ సిస్టమ్ పైన ఏం ట్రేసెస్ పడలేదు అనమాట. మాల్వేర్ అనేది ఫైల్ సిస్టమ్ పైన దొరకంది, ఒక్కొక్కసారి ట్రేసెస్ ఏం దొరకవు. అలాంటిది ఈ మాల్వేర్ మెమరీ లోపలనే రీసెట్ అయ్యి ఉంటుంది, దాన్ని మనం డిటెక్ట్ చేయొచ్చు. ఇంకా కోడ్ ఇంజెక్షన్ కూడా మనం డిటెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ వాడు వెబ్సైట్ లోపల ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ చేసి డేటాబేస్ అంతా తీసుకుంటాడు. యూజర్ డేటాను అంటే ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ చేసి ఆ డేటాబేస్ నుంచి అంటే యాక్సెస్ తీసుకుంటాడు అన్ఆథరైజ్డ్గా. సో ఆ కోడ్ ఇంజెక్షన్స్ ఏవైతే జరుగుతున్నాయో ఆ మిస్లీషియస్ కోడ్ ఏదైనా ఇంజెక్ట్ అయితే ఆ మంచి ప్రాసెస్ లోపల అది ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఇంకా డిఎల్ఎల్, డైనమిక్ లింక్ లైబ్రరీ అండ్ లైబ్రరీ అనాలిసిస్. ఏమైనా కొత్త లైబ్రరీలో యాడ్ అయితే ఫస్ట్ అన్ని లోడెడ్ అయిన డైనమిక్ లింక్ లైబ్రరీస్ అన్నిటిని లిస్ట్ చేస్తుంది. దాని లోపల ఉన్న మోడల్స్, ఆ మోడల్స్ లోపల ఉన్న ప్రాసెస్ని అన్నిటినీ చూపిస్తుంది, లిస్ట్ చేస్తుంది. చేయడం వల్ల ఏది అన్ఆథరైజ్డ్ ఉన్న సస్పిషన్స్ ఉన్నా దాన్ని ఈజీగా నువ్వు ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకా ఇంజెక్షన్ టెక్నిక్స్, ఇప్పుడు టెక్నిక్స్ లైక్ ఇప్పుడు డిఎల్ఎల్ ఇంజెక్షన్ ఉంటుంది, ఇంకా ప్రాసెస్ హోల్డింగ్ ఉంటుంది, ఇంకా రిఫ్లెక్టింగ్ డిఎల్ఎల్ ఇంజెక్షన్. సో ఈ ఇంజెక్షన్ టెక్నిక్స్ అన్నీ నీకు అర్థమైపోతుంది. ఇంకా అన్నిటినీ నువ్వు చూడొచ్చు, క్యాపబిలిటీస్ ఉంటాయి. ఇంకా సిస్టమ్ ఆర్టిఫాక్ట్స్ ఎక్స్ట్రాక్షన్, ఈవెంట్ లాక్స్, సెక్యూరిటీ లాక్స్ అండ్ అదర్ సిస్టమ్ లాక్స్ అండ్ అదర్ టెంపరీ స్టోరేజ్ ఇన్ మెమరీ. సో ఇవన్నీ టెంపరీ మెమరీలో స్టోర్ అవుతాయి. అన్నిటిని నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా కాన్ఫిగరేషన్ డాటా, సిస్టమ్ కాన్ఫిగరేషన్ డాటా ఉంటుంది కదా, రిజిస్టర్ ఐస్ అండ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, ఇవన్నీ మెమరీలో ఉంటాయో సిస్టమ్ లాక్స్ నుంచి ఎన్విరాన్మెంట్ స్టోర్ అయిన మెమరీ లోపల అన్ని డేటాని నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అనమాట సిస్టమ్ ఆర్టిఫాక్ట్స్ నుంచి. ఇంకా యూజర్ యాక్టివిటీ అనాలిసిస్, యూజర్ ఎన్ని సెషన్స్ ఉన్నాయి, యూజర్ సెషన్స్ని ఎన్నిసార్లు యూజర్ యాక్టివ్ సెషన్స్ ఐడెంటిఫై చేయొచ్చు. లాగిన్ టైమ్స్ ఎప్పుడెప్పుడు లాగిన్ అవుతుండే, ఇంకా యూజర్ ఐడి ఏంటిది, ఆ సెషన్ ఎంతసేపు యాక్టివ్ ఉంది, ఎంతసేపు ఏ విండో ఓపెన్ చేసి అంటే దేనివల్ల తెలియకుండా ఏదైనా అంటే అది సస్పిషియస్ అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకా క్లిప్ బోర్డ్ డేటా ఉంటుంది, డేటా కాపీ అయ్యిందో క్లిప్ బోర్డ్ పైన దాన్ని అంటే మనం రిట్రైవ్ చేసుకోవచ్చు. ఈవెన్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కూడా ఆ క్లిప్ బోర్డ్ పైన కాపీ అవుతుంది, ఆ దాన్ని రిట్రైవ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా రూట్ కిట్ డిటెక్షన్ ఏంటి, మన రూట్ కిట్స్ని డిటెక్ట్ చేయొచ్చు. అవి ఏం చేస్తాయంటే కెర్నల్ లెవెల్లో ఉంటాయి అన్నమాట, అవి మాడిఫై చేయొచ్చు.
లేకపోతే సిస్టమ్ ప్రాసెస్ని హైడ్ చేసి సిస్టమ్ ప్రాసెస్ని ఫైల్స్ని హైడ్ చేస్తాయి. అట్లా కర్నల్ లెవెల్లో మనం అనాలిసిస్ చేయొచ్చు. ఇంకా హిడెన్ ప్రాసెసెస్ ఏం చేస్తే అన్కమింగ్ ప్రాసెస్ అండ్ థ్రెడ్స్ దట్ ఆర్ హిడెన్ ఫ్రమ్ ఓఎస్. సో మన కొన్ని ప్రాసెసెస్లో ఆపరేటింగ్ సిస్టమ్ తెలియకుండా హిడెన్ అయి ఉంటాయి, అవి థ్రెడ్స్కి కారణం అవుతాయి. వాటిని మనం అన్కవర్ చేసి దాన్ని ఐడెంటిఫై చేసి డిలీట్ చేయొచ్చు అనమాట. అది క్యాపబిలిటీ ఉంటుంది మెమరీ ఫారెన్సిక్కి. ఇంకా ఏంటిది క్రిప్టోగ్రాఫిక్ అనాలిసిస్. అయితే ఎన్క్రిప్షన్ కీస్ ఉంటాయో దాన్ని ఎన్క్రిప్షన్ కీస్ అన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసి ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు, ఎక్స్ట్రాక్ట్ చేసి యూజ్డ్ బై ద డిస్క్ ఎన్క్రిప్షన్ సాఫ్ట్వేర్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసి ఆ ఎన్క్రిప్షన్ కీస్ అన్నీ ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు. ఇంకా ర్యాన్సమ్ వేర్ కానీ అదర్ అప్లికేషన్స్ వాడి అవన్నిటిని ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు. ఎక్స్ట్రాక్ట్ యూజ్డ్ బై ద సారీ ఏదైతే ఎన్క్రిప్షన్ కీస్ ఉంటాయో ఎవరెవరు యూజ్ చేస్తారు ఆ ఎన్క్రిప్షన్ డిస్క్ ఎన్క్రిప్షన్ సాఫ్ట్వేర్ కానీ ర్యాన్సమ్ వేర్ కానీ అదర్ అప్లికేషన్ వాడే ఎన్క్రిప్షన్ కీస్ అన్నిటిని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు ఈ మెమరీ ఫారెన్సిక్ వాడి. ఇంకా డిక్రిప్షన్, ఆ ఎన్క్రిప్షన్ కీస్ని ఎన్క్రిప్షన్ డేటా ఏదైతే స్టోర్ అయ్యి ఉంటుందో మెమరీ లోపల ఆ పొటెన్షియల్గా డిక్రిప్ట్ చేసి దాన్ని మనం ఎగ్జామిన్ చేయొచ్చు. తర్వాత ఫైల్ అండ్ డేటా రికవరీ. అయితే క్యాచ్ ఫైల్స్ ఉంటాయి, క్యాచ్ ఫైల్స్ ఎప్పుడప్పుడు వైప్ అయిపోతాయి అనమాట. ఆ ఫైల్స్ని మనం రికవర్ చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు, ఏదైతే విచ్ ఈస్ క్యాచ్డ్ ఇన్ మెమరీ. ఇంకా స్ట్రింగ్స్ అండ్ డేటా ఫ్రాగ్మెంట్స్, ఏదైతే హ్యూమన్ రీడబుల్ స్ట్రింగ్స్ ఉంటాయో డేటా ఫ్రాగ్మెంట్స్ ఉంటాయో వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసి, ఎందుకంటే అవి చాలా కంటెంట్ని యాక్టివిటీస్ దాని లోపల ఉంటాయి అన్నమాట చంక్స్. ఇంకా వర్చువల్ మెమరీ అనాలిసిస్. మెమరీ పేజింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది ఓఎస్లో. మన ఓఎస్ ప్లేలిస్ట్ని చూడండి, డిస్క్రిప్షన్లో పెడతాం. ఓఎస్ ప్లేలిస్ట్ ఒక మీకు మెమరీ పేజింగ్ కావాలంటే మెమరీ పేజింగ్ని మనము పేజ్ అసలు ప్రాసెస్ ఉన్నాయన్నమాట. ప్రాసెస్కి పేజ్ ఇట్లా మెమరీ స్వాప్ అవుతుంది, స్వాపింగ్ కాన్సెప్ట్ అనమాట. అట్లా ఏ ప్రాసెస్కి మెమరీ స్వాప్ చేస్తున్న ఫైల్స్ పేజింగ్ ఎక్కడ ఏ ప్రాసెస్ జరుగుతుంది, అట్లా అడిషనల్ డేటాని అన్కవర్ చేయొచ్చు. దీనివల్ల ఆఫ్లోడెడ్ ఫ్రమ్ ద ర్యామ్. మెమరీ మ్యాపింగ్, అండర్స్టాండింగ్ హౌ వర్చువల్ మెమరీస్ మ్యాప్ టు ఫిజికల్ మెమరీ. ఆ మెమరీ యాక్చువల్ మ్యాపింగ్ అనేది ఈ రెండు కాన్సెప్ట్ ఓఎస్ ఉంటాయి. మీకు ఒకవేళ ఓఎస్ కూడా వీడియోస్ కావాలంటే ప్లేలిస్ట్ ఆల్ డిస్క్రిప్షన్లో పెడతా చూడండి. ఇంకా చాలామంది మనం వీడియోస్ చూసినాయి కానీ సబ్స్క్రైబ్ చేస్తలే, 1Kకి దగ్గర ఉన్నాం, సబ్స్క్రైబింగ్. సో ఐడెంటిఫై సస్పిషియస్ మెమరీ రీజన్స్ ఏమంటే ఐడెంటిఫై చేయొచ్చు. మెమరీ మ్యాపింగ్ ఇవన్నీ మనకి మెమరీ ఫారెన్సిక్లో క్యాపబిలిటీస్ అనమాట. ఇంకా టైమ్ లైన్ రీకన్స్ట్రక్షన్, అయితే ఈవెంట్ కోడ్. దీనివల్ల ఈవెంట్స్ ఒక ఈవెంట్ ఇంకో ఈవెంట్కి ఏంటిది రిలేషన్, అన్ని ఈవెంట్స్ క్యాప్చర్ చేస్తుంది మెమరీ లోపల జరిగిన విత్ రెస్పెక్ట్ టు అదర్ లాగ్స్ అండ్ ఆర్టిఫాక్ట్స్. అన్ని జరిగిన ఈవెంట్స్ అన్నిటిని రీకన్స్ట్రక్ట్ చేసి ఒక టైమ్ లైన్ ఆఫ్ యాక్టివిటీస్ లెక్క చేస్తుంది. అప్పుడు ఏదైనా ఒక ఈవెంట్ ఇంకో ఈవెంట్కి సంబంధమైన ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకా ఇన్సిడెంట్ ట్రాకింగ్ బ్యాక్ టు ద స్టెప్స్ ఆఫ్ అన్ అటాకర్ టు ఐడెంటిఫై ద పాయింట్ ఆఫ్ ఎంట్రీ అండ్ రీప్రొగ్నిషన్ ఆఫ్ ద అటాక్. సో ఏ పాయింట్ ఇట్లా ఈవెంట్స్ అన్ని ఇట్లా వాడు రీకన్స్ట్రక్ట్ చేసిన కాబట్టి ఒక ఈవెంట్ ఇంకో ఈవెంట్కి సంబంధించిన కోరిలేట్ అర్థం చేసుకొని సో ఆ ఎంట్రీ పాయింట్ ఏంటిది ఆ ఇన్సిడెంట్కి విచ్ ఈస్ లీడ్స్ టు ద ప్రోగ్రెషన్ ఆఫ్ అటాక్, దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు మనం. ఇంకా వాల్టర్ డేటా రికవరీ, సెషన్ అండ్ క్రెడెన్షియల్స్. రికవరింగ్ వాల్టర్ సెషన్ డేటా ఇంక్లూడింగ్ యూజర్ క్రెడెన్షియల్స్, అథెంటికేషన్ టోకెన్స్ అండ్ సెషన్ కుకీస్ ఇవన్నిటి మనం రిట్రీవ్ చేయొచ్చు. ఇంకా బ్రౌజర్ మన బ్రౌజర్ హిస్టరీ కూడా రిట్రీవ్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ కుకీస్ అండ్ అదర్ వెబ్ ఆర్టిఫాక్ట్స్ ఏదైతే మెమరీ స్టోర్ ఉన్న అన్నిటిని డేటాని రిట్రీవ్ చేయొచ్చు. కొన్ని టూల్స్ వాడతాం, ఇప్పుడు ఇంత కేపబిలిటీస్ ఉన్నాయి కాబట్టి మెమరీ ఫోరెన్సిక్కి టూల్స్ వాడితే మనం ఇవన్నీ వెళ్తాం. ఈ టూల్స్ నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్ చూద్దాం. ఇప్పుడు ఓవర్ చూడండి. వాల్టిలిటీ ఫ్రేమ్వర్క్ అని ఒకటి ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఇది ఒక కంపెనీస్ సూట్ ఆఫ్ ప్లగ్ఇన్స్ ఉంటాయి. ఇవి మనకి ఎక్స్ట్రాక్టింగ్ కానీ ఎనాలిసిస్ కానీ వేరియస్ మెమరీ యాక్టివిటీస్కి పనికొస్తుంది. ఇంకా రీకాల్ అనేది ఇది సేమ్ దానిలాగా మెమరీ ఫోరెన్సిక్కి పనికొస్తుంది, కానీ ఇది కొంచెం ఇంకా ఎఫిషియన్సీ ఉంటుంది, ఇంకా స్కేలబుల్ ఉంటుంది మెమరీ అనాలిసిస్కి. ఆఫరింగ్ సిమిలర్ క్యాపబిలిటీస్ లైక్ వాల్టిలిటీ లెక్క ఉంటాయి, కానీ ఇంకొంచెం ఎఫిషియన్సీగా స్కేలబుల్గా ఉంటుంది. స్కేలబిలిటీ పరంగా బాగుంటుంది రీకాల్. ఇంకా ఎఫ్టీకే మేజర్ ఏం చేస్తుంది, ఎప్పుడప్పుడు ఈ స్నాప్ షాట్స్ని క్యాప్చర్ చేస్తుంది. మెమరీ స్నాప్ షాట్ ఇప్పుడు మెమరీ ఈ టైంలో ఎట్లుంది అని ఎప్పుడప్పుడు క్యాప్చర్ చేస్తూ ఉంటుంది మెమరీ స్నాప్ షాట్స్ని. అవి ఆ స్నాప్ షాట్స్ అంటే ఫొటోస్ తర్వాత అనాలిసిస్కి పనికి వస్తుంది. ఇంకా మెమరైజ్ ఏం చేస్తుంది, ఎప్పుడప్పుడు లైవ్ మెమరీని
ఆయన క్యాప్చర్ చేసుకుంటే అనలైజ్ చేస్తూ ఉంటుంది. విత్ ఫోర్సెస్ ఏదైనా మిస్లీషియస్ యాక్టివిటీ చేస్తే అప్పుడప్పుడు డిటెక్ట్ చేస్తుంది. ద క్యాపబిలిటీస్ ఆఫ్ ఈ ఫారెన్సిక్ ఎక్స్టెన్సివ్ అండ్ వైటల్ ఫర్ డిటెక్షన్. సో ఈ అన్ని క్యాపబిలిటీస్ చాలా ఇంపార్టెంట్ మనకి డిటెక్షన్కి, ఎవిడెన్స్కి చాలా పనికొస్తాయి. డిటెక్షన్ చేయడానికి, అనలైజ్ చేయడానికి, మిటిగేషన్ చేయడానికి, అయితే సైబర్ క్రైమ్ జరుగుతుందో